ఒకప్పుడు బ్యాంకుకు వెళ్లనిదే పనులు జరిగేవి కావు. కానీ ప్రస్తుతం సాంకేతికత అందుబాటులోకి వచ్చాక మొబైల్లోనే దాదాపు అన్ని ఆర్థిక కార్యకలాపాలు జరిగిపోతున్నాయి. అయితే బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవాలన్నా, లాకర్లో వస్తువులు దాయాలన్నా బ్యాంకులకు వెళ్లాల్సిందే. ఇవి కాకుండా ఇతర ఏ పని మీదైనా బ్యాంకుకు వెళ్లాల్సి వస్తే ముందుగా ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే తీరా ఆ రోజు సెలవని తెలిస్తే ఇబ్బంది పడాల్సి రావచ్చు. కాబట్టి బ్యాంక్ శాఖలు పనిచేసే రోజులు తెలుసుకోవాలి. ఈ క్రమంలోనే సెప్టెంబర్ నెలలో చాలా రోజులు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. సెప్టెంబర్ 3న బుధవారం కర్మ పూజ సందర్భంగా రాంచీలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇక సెప్టెంబర్ 4న ఓనం పండుగ నేపథ్యంలో కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులకు హాలిడే ప్రకటించారు. సెప్టెంబర్ 5న ఈద్ మిలాద్ సందర్భంగా అగర్తల, భువనేశ్వర్ పలు ప్రాంతాల్లో బ్యాంకులు పనిచేయవు. సెప్టెంబర్ 6న ఈద్ మిలాద్ నేపథ్యంలో గ్యాంగ్టాక్, రాయ్పూర్ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు. సెప్టెంబర్ 7న ఆదివారం కావడంతో వారాంతపు సెలవు ఉంటుంది. ఇక సెప్టెంబర్ 12న ఈద్-ఈ-మిలాద్ ఉల్ నబీ తర్వాత శుక్రవారం జమ్మూ, శ్రీనగర్ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. సెప్టెంబర్ 13న రెండో శనివారం, సెప్టెంబర్ 14 ఆదివారం కావడంతో అన్ని బ్యాంకులకు వారాంతపు సెలవు ఉంటుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 21 ఆదివారం వారాంతపు సెలవు కావడంతో బ్యాంకులు పనిచేయవు. సెప్టెంబర్ 22న నవరాత్రి నేపథ్యంలో జైపూర్లో సెలవు. సెప్టెంబర్ 23 మహారాజా హరిసింగ్జీ పుట్టినరోజు సందర్భంగా జమ్మూ, శ్రీనగర్ ప్రాంతాల్లో బ్యాంకులకు హాలిడే. సెప్టెంబర్ 27న నాలుగో శనివారం, సెప్టెంబర్ 28న ఆదివారం కావడంతో వారాంతపు సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 29న మహాసప్తమి, దుర్గాపూజ సందర్భంగా అగర్తల, గౌహతి, కోల్కతా ప్రాంతాల్లో సెలవు. సెప్టెంబర్ 30న దుర్గాష్టమి నేపథ్యంలో అగర్తల, భువనేశ్వర్, గౌహతి, ఇంపాల్, జైపూర్, కోల్కతా, పాట్నా, రాంచీ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. అయితే బ్యాంకులకు సెలవు ఉన్న ఆన్లైన్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎం సేవలు తదితర డిజిటల్ లావాదేవీలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉంటాయి. ఖాతాదారులు తమ పనులను ఆన్లైన్లో సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఫండ్స్ ట్రాన్స్ఫర్, బ్యాలెన్స్ చెకింగ్, బిల్లుల చెల్లింపు వంటి సేవలు నిరంతరం పనిచేస్తాయి. బ్యాంక్ బ్రాంచ్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా వినియోగదారులు ఎప్పుడైనా తమ అవసరాలను నెరవేర్చుకోవచ్చు.